అండి, మసాలా బెండి ఫ్రై. మొదట కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2 తీసుకోవాలి, యాలకులు. ఇవన్నీ పురుగులు వేసేయాలి, దోరగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు ఇవి మనం చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లోనే కాస్త జీలకర్ర, కాస్త ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వెల్లుల్లి వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి, మీడియం సైజు. తర్వాత వెల్లుల్లి కచ్చా పుచ్చగా దంచేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఇందులో కాస్త పసుపు వేసుకోవాలి. వంటిల్లు మహారాణి మహాతల్లి పసుపమ్మ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేగాయి బెండకాయలు ఫ్రెష్గా కడిగి ఆరబెట్టిన తర్వాత కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ముందు బెండకాయలు ఏం చేయాలంటే తడి వెళ్ళిపోవాలి, అంటే అంటుకోకుండా ఉండేటట్టుగా ఉండకూడదు. అంటే మనం పెద్దగా పెట్టి కొంచెం ఫ్రై చేయాలి. అంటే ఆ తడి అంతా పీల్ చేస్తుంది. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇలాగే వేగిన తర్వాత మనము సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేపాలి. మంచి ముక్కల్ని మెత్తబడేదాకా వేపాలి. తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, మధ్యలో ఇది ఇలా వేపుతూ 10 మినిట్స్ అయింది. ఇప్పుడు మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం వేయించుకున్న దినుసులన్నీ కూడా పౌడర్ చేసుకుంటే ఇలా అవుతుంది. దాన్ని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం. ఇలా మసాలా వేసి కలుపుకున్నాను. 1 నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. 1/2 స్పూన్, అసలు వేసినట్టు కూడా లేదు. టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంటుంది అన్నమాట. నిమ్మరసం వేయడం వల్ల మనకు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది, వేసినట్టుగా ఉంటుంది. అసలు 1/2 స్పూన్ ఇలా వేసుకున్నాం అంటే ఇప్పుడు మనం దీన్ని కలుపుకొని తీసేసుకుంటే వేడి మసాలా బెండి ఫ్రై రెడీ. ఒక్కసారి మీరు ట్రై చేయండి, అస్సలు వదలరు. బాయ్. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.